మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ బైపాస్ దగ్గర టర్న్ తీసుకుంటున్న కారును హై స్పీడ్ తో వచ్చి ఢీకొట్టింది స్పోర్ట్స్ బైక్. ప్రమాదంలో 5గురు చనిపోయారు. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు కారులోని ఒక మహిళ, 2 చిన్నారులు మృతి చెందారు. కారులోని మహిళ, 2 చిన్నారులు మహబూబ్ నగర్ ప్రేమ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పిస్తా హౌస్ దగ్గర పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై వచ్చిన వారు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ స్పోర్ట్స్ బైక్ బీభత్సంపై డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ప్రజెంట్ గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? బైక్ లో అతివేగం 5గురి ప్రాణాలను బలిగొంది. పాలకొండ బైపాస్ సమీపంలో జరిగినటువంటి ప్రమాదం అర్ధరాత్రి పూట జరిగింది. మెట్రో ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యేందుకు బైక్ లో హైదరాబాద్ నుంచి అంతా బయలుదేరుతారు టీం అంతా కూడా. సో వీళ్ళంతా కూడా దాదాపు ఒక 10 బైక్ల మీద హైదరాబాద్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్కి వచ్చి అక్కడ ఫంక్షన్ ని అటెండ్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఆ బైక్ రేసింగ్ బైక్స్ అన్ని కూడా దాదాపు 10 బైక్స్ ఉంటాయి. సో ఆ బైక్స్ అన్ని కూడా ఒక్కసారిగా బయలుదేరాయి. ఫస్ట్ బైక్ ఈ ప్రమాదానికి గురైనటువంటి బైక్ ఏదైతే స్పీడ్ గా ఉందో దాదాపు 200 కిలోమీటర్ స్పీడ్ తో ఉందని చెప్పి స్థానికులు చెప్తున్న ప్రమాదం జరిగిన సందర్భంలో బైక్ నెంబర్ వచ్చేసి TS26BP 1491. ఈ బైక్ మీద ఈ అఫ్జల్ యాకూబ్ 25 ఇయర్స్, ఆయనతో పాటు వెనకాల ఇంకొక ఆయన ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో వేగంగా వస్తున్న సందర్భంలో అంటే మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వైపు బైపాస్ రోడ్ లో వెళ్తున్న సందర్భంలో పాల్కొండ దగ్గర ఒక కారు యూటర్న్ తీసుకుంటుంది. ఆ కార్ లో ఒక ఫ్యామిలీ అంతా మహబూబ్నగర్ సంబంధించిన ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ప్రేమ్నగర్ సంబంధించిన వాళ్ళు, జిల్లా కేంద్రానికి సంబంధించిన ప్రేమ్నగర్ సంబంధించిన వాళ్ళంతా పిస్తా హౌస్ లో మహబూబ్నగర్ శివార్లో ఉన్న పిస్తా హౌస్ లో బర్త్డే ఈవెంట్ చేసుకొని వాళ్ళంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇంటికి వెళ్తున్న సందర్భంలోనే ఆ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చినటువంటి బైక్ ఈ కార్ని ఢీకొట్టింది. కార్ని ఢీకొట్టడంతో దాదాపు 2-3 పల్టీలు కొట్టింది. కార్ అంతా కూడా ఆ రోడ్డు నుంచి మళ్ళీ రోడ్ సైడ్ వరకు వచ్చేసి కార్ పడిపోయింది. స్పాట్ లోనే కార్ లో ప్రయాణిస్తున్నటువంటి 2 చిన్నారు ఉన్నారు, ఒక మహిళ కూడా అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఒక డ్రైవర్ సేఫ్ గా ఉన్నారు, డ్రైవర్ తో పాటు 2 మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 ట్రీట్మెంట్ పొందుతున్నారు. డ్రైవర్ కూడా సేఫ్ గానే ఉన్నారు. కానీ ప్రమాదం జరిగిన సందర్భంలోనే 2 చిన్నారులు స్పాట్ లో చనిపోయారు. ఆ 2 చిన్నారుల పేరు అమర్ 2 ఇయర్స్, అట్లాగే అస్సియా 30 ఇయర్స్, హఫీజ్ 8 ఇయర్స్. 2 చిన్నారులు ఉన్నారు, ఒక మహిళ. కార్ లో ప్రయాణిస్తున్న వారిలో 3 చనిపోయారు. స్పాట్ లో బైక్ సంబంధించిన 2 కూడా బైక్ కూడా చాలా వేగంగా ఉండడం వల్ల బైక్ కూడా చాలా దూరం, దాదాపు ఒక 100 మీటర్ల దూరం పడిపోయింది. అఫ్జల్ యాకూబ్ ఘటనా స్థలంలో చనిపోయారు. ఆయనతో పాటు వెనుక ఉన్నటువంటి బైక్ వెనుక ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి కూడా స్పాట్ లోనే చనిపోయారు. వీళ్ళిద్దరిని ఎస్సీఎస్ హాస్పిటల్ తరలించారు. సో పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళందరినీ డెడ్ బాడీస్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. బైక్ సంబంధించిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు. సో బైక్ రేసింగ్ ఈ ప్రమాదానికి కారణం చెప్తున్నారు. పాల్కొండ బైపాస్ లో విపరీతంగా బైక్ రేసింగ్ జరుగుతుంది. అర్ధరాత్రి పూట హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ బైక్ రేసింగ్ పెట్టుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం అదే అని చెప్తున్నారు. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరిన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ గాయపడ్డ వాళ్ళలో కొంతమందికి సర్జరీ చేయాల్సింది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వాళ్ళ కండిషన్ కూడా కొంచెం క్రిటికల్ గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. చంద్రిక, ఓకే. రైట్ బాలకృష్ణ. అదేమైంది, ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు. స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు. టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ నుండి సర్జరీ అవుతుంది అంటారు. ఇప్పుడు 11 గంటలకు చాలా క్రిటికల్ ఉంది కేసు. మొత్తం చాలా ఘోరం ఉంది. ఏదో ఇలా చాలా ఉన్నోళ్ళు కావాలి, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా నాకు పనిష్మెంట్ కావాలి. ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరికీ కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. మన మహబూబ్నగర్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు అతి ఘోరం ప్రమాదం అయింది. నైట్ 12:30కి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఈ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్ళ మనం వేసి వచ్చినాము. వచ్చే వరకల్లా ఇక్కడ కార్, బైక్ 2 యాక్సిడెంట్ అయి ఉన్నాయి. బైక్ మీద ఒక
బైక్ నడుపుతున్న అతను ఇక్కడ స్పడెడ్ అయ్యాడు. బైక్ ఎగిరి ఉన్న అతనేమో ఎగిరి ఒక 15 మీటర్స్ దూరం ఎగిరి పడ్డాడు. వాళ్ళిద్దరిని కారులో ఉన్న అందరినీ హాస్పిటల్కి తరలించాము. హాస్పిటల్ తరలించాక హాస్పిటల్లో ఇద్దరు చిన్న ఏజ్ బాబులు ఇద్దరు చనిపోయారు, ఒక లేడీ చనిపోయింది. ఇద్దరు బైక్ మీద ఉన్న ఇద్దరు వాళ్ళకి మొత్తం 5 మంది చనిపోయారు ఇక్కడ యాక్సిడెంట్లో. ఆ కార్లో ఉన్న ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, మొత్తం 4 ఉన్నారు కార్లో. 6 మంది ఉన్నారు. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. మొత్తం 5 మంది స్పాట్లో చనిపోయారు. హాస్పిటల్లో కూడా ఒక చావు మందిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడు అంటున్నారు. ఎందుకంటే ఇది మరీ ఘోరంగా ఈ చౌరస్తాలో ఇప్పటికీ 10 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇంతకుముందు మా ఊరు వాళ్ళు కూడా ఒకరు చనిపోయారు, బోయికోళ్ళు చనిపోయారు. ఇటువంటి ఘోర ప్రమాదాన్ని తక్షణమే కొంచెం కంట్రోల్ చేసి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించింది అండర్ గ్రౌండ్ క్రాస్ రోడ్ అని చేయాల్సి వస్తుంది, లేదంటే ఫ్లేవర్ అని చేసి ఏదో ఒక విషయంగా మాకు కొంచెం స్పీడ్ తగ్గించి మాకు న్యాయం చేయాలని ఊర్లో చివరస మరి ఘోరంగా మాకు ఊరోళ్ళకు రోజు రోజుకు భయాందోళనలో ఉన్నారు. దాటాలంటేనే ఏం జరుగుతుందో భయంతో మా ఊరు జనాలు ఉన్నారు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ బైపాస్ దగ్గర స్పోర్ట్స్ బైక్ కారును ఢీకొనడంతో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. దీంతో 5గురు మృతి చెందారు. రేటు మహబూబ్ నగర్ స్పోర్ట్స్ బైక్ కి సంబంధించిన డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. అతివేగం 5 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రపంచాన్ని చూడకముందే కళ్ళు మూసిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతి గురి చేస్తుంది. సో మనం చూస్తున్నాం మహబూబ్నగర్ బైపాస్లో ఉన్నటువంటి ఈ రోడ్డు గుండానే అర్ధరాత్రి పూట ఈ ప్రమాదం జరిగింది. బైక్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం. చూస్తున్నాం కారు టర్న్ తీసుకున్న టైంలో బైక్ దాదాపు 200 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నటువంటి బైక్ ఢీకొనడంతో కారు పూర్తిగా పల్టీ కొట్టింది. ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మహబూబ్నగర్ టౌన్కి చెందినటువంటి వీళ్ళంతా కూడా ప్రేమ్నగర్ సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు కారులో దాదాపు 5గురు ఉన్నారు. సో అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. సో ఘటనా స్థలంలో మహిళతో పాటు 2 చిన్నారులు చనిపోయారు. ఒక బైక్ మీద ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. సో ఘటనా స్థలం సంబంధించి చూస్తున్నాం. సో ఘటనా స్థలంలో స్థానికులు వాళ్ళతో మాట్లాడడం, ప్రమాదం ఎట్లా జరిగింది, కారణం ఏంటనుకుంటున్నారు మీరు? నేను ఈ 8వ డివిజన్ కార్పొరేటర్ని. ప్రమాదము ఇంతకుముందు కూడా ఇక్కడ యాక్సిడెంట్ కావడం జరిగింది. బోయపల్లి వాళ్ళు, మన ఊరు వాళ్ళు, ఎందుకంటే చౌరస్తాలో బాగా స్పీడ్ నుంచి రాత్రి రేసింగ్ బైక్ వాళ్ళు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అంత ఆహ్వానం ఉంటే ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళు కృష్ణంపల్లె చౌరస్తా నుంచి రేసింగ్ పెట్టుకోవడం జరిగింది. రేసింగ్ పెట్టుకొని అతి స్పీడ్గా 200 పైచిల్కు స్పీడ్లోనే వీళ్ళు క్రిస్ట్ హౌస్ నుంచి మర్లు సైడ్ మళ్ళుతున్నారు. ఫంక్షన్కి పోయినారు వీళ్ళు, బర్త్డే ఫంక్షన్కి పోయి మళ్ళుతున్నారు. దాంట్లో 6 మంది ఉన్నారు. 4 పిల్లలు, 2 పెద్దవాళ్ళు. అతి స్పీడ్గా గుద్దడం వలన, ఆ స్పీడ్ అంటే మామూలు స్పీడ్ కాదు. ఇట్లా చూసిన వాళ్ళు పక్కలో ఆ సౌండ్కు ఇట్లకి వెళ్ళిన చుట్టుపక్కల లేచినప్పుడు లేచి దాంట్లో స్పాట్లో గుద్ది కారు ఒక రౌండ్గా తిరిగి ఒక 4-5 ట్రిప్పులు తిరిగేసింది. తిరిగినాక దాంట్లో 2 చిన్నారులు, ఒక మనిషి చనిపోవడం. రేసింగ్ బైక్ వాళ్ళు కూడా వాళ్ళు అక్కడక్కడ స్పాట్లో చనిపోవడం. ఈ స్పీడ్కు చిన్న పాపలు అభంశం వెళ్ళే పాపలు కూడా బాబులు చనిపోవడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ ఆపాలి, స్పీడ్ కంట్రోల్ చేయాలి, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, బాల్గేట్స్ పెంచాలి, డివైడర్స్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రమాదం ఇది కొత్త కాదు మాకు. మా ఊరి జనాలు రోడ్డు దాటాలంటే, పిల్లల్ని దాటియాలంటే భయంతో ఉన్నారు. ఈరోజు ఎవరు ఏ స్పీడ్లో గుర్తారో ఏదని పని కోయటోళ్ళు ఉన్నారు, స్కూల్ కోయటోళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పాపలు వెళ్తుంటారు. ఎందుకంటే ఇది ఊరు మాకు 2 సైడ్ ఉందన్నమాట, సెంటర్లో అయింది బైపాస్ కాబట్టి 1 సైడ్ పోలేదు. అందుకొరకే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ స్పీడ్ కంట్రోల్ చేసి సిగ్నల్స్ ఏర్పాటు చేసి. రేసింగ్ రెగ్యులర్గా ఎక్కువ జరుగుతుంటుందా, లేకపోతే ఈ రోజు మధ్యకాలంలో జరుగుతున్నాయి? ఈ మధ్యకాలం ఇంతకుముందు లేకున్నాయి. ఈ మధ్యకాలంలో బైక్ రేసింగ్ జరగడం జరుగుతుంది. అంటే డ్రగ్స్ కూడా ఎక్కువ బాడీస్ అవుతారు పిల్లలు, యూత్. ఆ మత్తులో కూడా స్పీడ్ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు. అటువంటివి కంట్రోల్ చేసి గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకొని ఈ యాక్సిడెంట్లని కొంచెం నివారించి ప్రాణరక్షణ కాపాడాలని గవర్నమెంట్ కోరుతున్నాం. రైట్, మనం స్పాట్లో ఇప్పుడు బైక్తో పాటు కార్ని కూడా చూద్దాం. ఫస్ట్ కార్ని పరిశీలిస్తే కారులో ప్రయాణిస్తున్నటువంటి వారిలో 2 చిన్నారులు, ఒక మహిళ కూడా చనిపోయారు. సో కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. కార్ పార్ట్స్ అన్ని కూడా చూస్తే పల్టీలు కొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగిన సందర్భంలో 3 చనిపోయారు. సో మిగతా డ్రైవర్తో పాటు 2 సేఫ్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా
మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా బైక్ రేసింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సో బైక్ని కనుక పరిశీలిస్తే బైక్ కూడా పూర్తి స్థాయిలో నుజ్జు అయిపోయింది. బైక్ శకలాలంతా కూడా స్పోర్ట్స్ బైక్, అది స్పోర్ట్స్ బైక్. సో దాదాపు దాని స్పీడ్ లిమిట్ అనేది దాదాపు 200 కిలోమీటర్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది, 200-250 వరకు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం చాలా క్రుషియల్. ప్రాణాలని కోల్పోవాల్సిందే. ఇట్లాంటి ప్రమాదానికి కారణమైనటువంటి రేసింగ్ని అరికట్టాలని చెప్పి స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం ఏదైతే స్పీడ్ కంట్రోల్ కోసం బ్యారికేడ్స్ పెట్టినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఓవర్ స్పీడు, అతివేగము, ముఖ్యంగా యూత్ ఏవైతే ఈ రేసింగ్కి అలవాటు పడ్డ యూత్ ఉన్నారో వాటి వల్ల ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నారులు ఈ ప్రమాదంలో 2 చిన్నారులు చనిపోయారు. బైక్ సంబంధించినటువంటి హైదరాబాద్ వాళ్ళంతా కూడా బైక్ సంబంధించిన వాళ్ళు 2 హైదరాబాద్ వాళ్ళు. సో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. మృతుల పేర్లు కనుక పరిశీలిస్తే అఫ్జల్ అయ్యూబ్, ఈయన హైదరాబాదు, అట్లాగే బైక్ వెనుక భాగంలో కూర్చున్న వ్యక్తి కూడా అన్నోన్ పర్సన్, వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా మెట్రో ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెళ్తున్నారు. సో బైక్ రేసింగ్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒక గ్రూప్గా వచ్చిందని చెప్తున్నారు. వీటితో పాటు మృతుల్లో కార్లో చనిపోయిన వారిలో అమర్ 2 ఇయర్స్, అశ్రియా 30 ఇయర్స్, హఫీజ్ 8 ఇయర్స్. సో ఈ ముగ్గురు కూడా ప్రేమనగర్ సంబంధించిన వాళ్ళు. పిస్తా హౌస్లో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ చౌరస్తాలని టర్న్ తీసుకున్న సందర్భంలోనే వేగంగా వచ్చినటువంటి బైక్ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. చూస్తున్నాం ప్రమాద స్థలంలో పూర్తిగా అంబియన్స్ అంతా కూడా, ఈ స్థానికులంతా కూడా ఈ ప్రమాదాన్ని నుంచి చూసి వాళ్ళంతా కూడా ప్యానిక్ అయినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్. ఓ టు స్టూడియో.